మళ్ళీ ఎళ్ళి ఎందుకు జాయిన్ అయితాను నేను? 39 టిప్పులకి నాకేం అవసరం ఉంది జాయిన్ అవ్వడానికి 39లా? సార్ అక్కడ నాకేముంది రూ. 16 జాయిన్ అవ్వడానికి నా దగ్గర డబ్బులుండే నేను అది పెట్టుకున్నా అయిపోయింది. మళ్ళీ నేను ఇదెందుకు జాయిన్ అయితా? సార్ నేను చెప్పు. అదే సార్ మీకు చెప్తా ఉండేది. మీరు ఇప్పుడు ఆ స్క్రీన్‌షాట్ ఆఫర్‌ది స్క్రీన్‌షాట్ ఉంటే మేము మీకు హెల్ప్ చేసిండొచ్చు సార్. ఎందుకంటే మా తరపు నుంచి మేము చెక్ చేస్తే సార్ అక్కడ మీరు అన్ని కాంటెస్ట్‌లు కలిపి మీరు జాయిన్ అవ్వాలి సార్. మీకు అక్కడ ప్రైజ్ మనీ వేరు వేరే చూపిస్తా ఉంది కదా! ఆ 3 కాంటెస్ట్‌లో మీరు కలిపి ప్రైజ్ 30 అరే నాయనా నీకు ప్రైజ్ మనీ మూడిట్లలో జాయిన్ అయితది. ప్రైజ్ నాకేం ప్రైజ్ అవసరం మనీ మూడిట్లలో జాయిన్ కావడం? చెప్పు నాకేం మా అవసరం నేను మూడిట్లలో జాయిన్ కావడం? నాకొకటి ఇప్పుడు నేను 40 టీమ్‌లలో జాయిన్ అయినా గానీ నాకు అదే టీము. 49 కాంటెస్ట్‌లో జాయిన్ అయినా అదే టీము. 39 కాంటెస్ట్‌లో జాయిన్ అయినా అదే టీము. రూ. 10 19 ఏదో డిస్కౌంట్ ఆఫర్‌లో కాంటెస్ట్‌లో జాయిన్ అయినా గానీ నాకు అదే టీము. నేను పెట్టుకునేది ఒకటే టీమ్ ఉంటది గానీ ఒకటే టీమ్ పెట్టుకుంటా. నేను మళ్ళీ ఈళ్ళెందుకు జాయిన్ అయితాను డబ్బులు పెట్టుకొని పని లేక, పని పాట లేక. ఆ? సార్ సార్ నాకు తెలిసింది సార్ మీ కన్సర్న్. మీ మీ తరపున ఉండింటే కూడా నాకు ఇలాగే ఫీల్ అయింటుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ఇక్కడ అర్థం ఎట్లా చేసుకుంటారు? నువ్వు అన్న దాని ప్రకారం మొత్తం రాంగ్ అది. అర్థం చేసుకోవడానికి కూడా తప్పు. అసలు అర్థం చేసుకోని మాట మాట్లాడడం కూడా పెద్ద తప్పు నువ్వు. నేను సార్ అలా కాదు సార్. ఆ! ఎలా? మీరు వినండి సార్. అక్కడ మీకు వేరు వేరు ప్రైజ్ మనీ కాంటెస్ట్ చూపించింది కదా సార్. ఆ! ఇక్కడ ₹16 మీకు ₹39 అని చూపించింది కదా! ఆ! అవన్నిట్లో మీరు కలిపి 36 కాంటెస్ట్ జాయిన్ అవ్వాలి సార్. కాకపోతే మీరు ఒకే దాంట్లో జాయిన్ అయ్యుండారనేసి మీరు చెప్తా ఉండారు కదా సార్. ఆ అవును. ఎలిజిబిలిటీ లేని వల్ల ఆ కాంటెస్ట్ అనేది ఆ స్పిన్ ఐపీఎల్ ప్రోగ్రామ్ అనేది డిస్కంటిన్యూ అయిండేది సార్. డిస్కౌంట్ ప్రోగ్రామ్ అల్లలేండి. అట్లా ఎట్లా జాయిన్ అయితారు మరి? అంటే నువ్వు అన్న దాని ప్రకారం ఏంది? ఇప్పుడు 49 కాంటెస్ట్‌లో 10 మ్యాచ్‌లు జాయిన్ అయ్యి 39 కాంటెస్ట్‌లో 20 మ్యాచ్‌లు జాయిన్ కావాలంటావా నువ్వు? అలా చేసిండొచ్చు సార్. అలా అలా చేసింటే ఎందుకు మీకు చేస్తారు? ఎలిజిబిలిటీ అలా ఎందుకు చేస్తారు చెప్పండి? అసలు ఏడుంది? ఇప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్‌లో ఏడుందన్నట్టు అక్కడ? ఇప్పుడు ఆ మ్యాచ్‌కి ఎక్కడుందన్నట్టు? అది ఇప్పుడు నువ్వు అట్లా జాయిన్ కమ్మని ఏడుంది? సార్ మీకు ఆఫర్ చూపించుంటుంది కదా సార్. ఆఫర్ ఆఫర్ చూపించినాక కింద అదే బ్రదర్ ఆఫర్ చూపెట్టింది కదా! ఆఫర్‌లో ఏడుందంటున్నా. అది కనపడేది గింత అది స్క్రీన్ మీద గిత్తది కనపడుతది. ఒక అంగుళంన్నర ఉంటదది. స్పిన్ టు విన్ ఓపెన్ అనేది పక్కకు. నువ్వు ఎన్ని మ్యాచ్‌లు జాయిన్ అయితే ఓపెన్ అయితది. అంగుళంన్నరలో ఏడున్నది నువ్వు చెప్పిన మ్యాటరు? సార్ అక్కడ అందుకే సార్ అది ఇన్ఫర్మేషన్ మొత్తం ఆడ పెట్టేదానికి కాదనేసి ఎక్కడైనా అంతే సార్ టీ అండ్ సి అనేసి మెన్షన్ చేసి ఉంటారు సార్. టర్మ్స్ దాన్ని అండ్ క్లిక్ అంటే చేస్తే ఇప్పుడు ఆ మ్యాచ్‌కి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఓపెన్ చేసుకొని ఒరేయ్! ఈ మ్యాచ్‌కి ఈడింత జాయిన్ కావాలి. ఈ మ్యాచ్‌కి ఈడింత జాయిన్ కావాలి. ఈ మ్యాచ్‌కి ఇన్ని టీమ్‌లు జాయిన్ కావాలి. చూసుకొని పెట్టుకుంటారు. సార్ అంటే చదివి ఇప్పుడు పెడతారు ఇగ లైన్‌లల్ల. మీరు టర్మ్స్ అండ్ కండిషన్ నేను తీసిన స్క్రీన్ షాట్లు తీసిన తర్వాత